హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇదేమో బుధవారం వ్లాగ్. ఇన్ని రోజులు అయిపోతుంది వీడియో పెడతా అనుకుంటా పెడతలేననమాట. ఇంక పొద్దున్నే లేచేసిన ఇంకా పొయ్యి అంతా నీట్గా తూడ్చేసుకొని మంచిగా ఇంకా నేను ఇవాళ నుంచి పొయ్యి అయితే మంచిగా నీట్గా తూడ్చుకున్న తర్వాతనే వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. రాత్రి అస్సలు ఓపికనే ఉండదు. వంట చేసేసిందంటే అసలు ఈరోజు వాయిస్ భరిస్తున్నా కానీ ఫుల్ ఫీవర్ ఉంది. అస్సలు ఓపిక అయితే లేదు. కానీ వీడియో పెట్టక 3-4 రోజులు అవుతుంది. వీడియో పెట్టాలి అన్నట్టు కూర్చున్నా అనమాట. ఇంకా పొయ్యి అయితే రాత్రి పిండి పడుతుంది కదా, రాత్రికి అయితే ఓపిక ఉండదు అసలు నాకు. ఇంకా తర్వాత పొద్దున్న లేసన్నా తూడ్చుకుందామంటే పొద్దున్న హడావిడి ఉంటుంది. కానీ ఎంత హడావిడి ఉన్నా పొయ్యి అయితే నీట్గా తూడ్చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేస్తా ఇప్పటి నుంచి అనుకొని ఫిక్స్ అయిపోయినా అనమాట. మీకు కూడా చూడడానికి అస్సలు బాగుండదు కదా నా పొయ్యి అట్లుంటే. మాట్లాడుతుంటే హెడేక్ వచ్చేస్తుంది. ఫుల్ కోల్డ్, ఫుల్ ఫీవర్ ఉందన్నమాట ఈరోజు నాకు. ఇంకా బుధవారం నుంచి వ్లాగే పెడతలేను. మా ఆయన అయితే వీడియోస్ పెట్టొద్దు అన్నప్పటి నుంచి వీడియోస్ తీసుకున్నా బాధనే ఉంది, పెడతామన్నా బాధనే ఉంది నాకు. ఎట్లయితే అట్లా అవుతుంది. నా వీడియోస్ ముందరికి పోతే నేను సక్సెస్ అయ్యి చూపిస్తాను అనేసి వీడియోస్ అయితే తీసుకుంటున్నా కానీ వీడియోస్ పెట్టడానికనే కొంచెం తిప్పలవుతుంది నాకు. ఇంకా ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎప్పుడు పెట్టాలి అనేసి. నైట్ ఏమో ఫోన్ మా ఆయన చేతిలో ఉంటుంది. ఇంకా పొద్దునైతే వచ్చి రాగానే ఇంట్లో పనులకే సరిపోతుంది వీడియోస్ తీసుకుంటూ అట్లా ఇట్లా. ఇంకా మధ్యాహ్నం చేద్దామంటేనేమో మధ్యాహ్నం అస్సలు కుదరట్లేదు. మా ఆయన ఇంట్లోనే ఉంటాడు కదా, అస్సలు కుదరట్లేదు అనమాట. అట్లా కుదిరించుకొని వీడియోస్ అయితే తీసి నేను కూడా వీడియోస్ చేసి సక్సెస్ అయ్యి చూపిస్తా అన్నట్టు ఉందన్నమాట నాకు. సరే కానీ ఇంకా పొద్దున్నే లేచేసిన బియ్యం అయితే మంచిగా కడిగేసుకున్న. వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకొని వేడి నీళ్ళు అయితే నిమ్మకాయ పిండేసుకొని తాగేసి ఇంకా ఏం కూర వండుదామని ఆలోచిస్తే చింతపులుసు విసుకుందాం అనుకున్నా. కానీ చింతపులుసు అస్సలు విసుకబుద్ధి కాలేదు. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంది కదా, చట్నీ రుద్దుదామనేసి ఇంకా చట్నీకి అవన్నీ తీసుకొచ్చి పొయ్యి కాడైతే పెట్టేసుకొని బియ్యం అయితే కడిగేసుకొని వాటర్ అయితే తాగేసిన అనమాట. ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ తీసేసి చట్నీకి అయితే రుద్దేసిన. ఇవాళ పొద్దున్న అంటే నైట్ ఏమో జేమెన్స్ రిజల్ట్స్ వచ్చినాయంట. మొన్న మా బాబు వచ్చి జేమెన్స్ ఎగ్జామ్ కర్నూలులో పడితే రాసి వచ్చిందని చెప్పినా కదా. కానీ వాడు ఓన్గా వాడు చదువుకొని వాడు రాసిండనమాట. కానీ రిజల్ట్స్ ఏం మంచిగా రాలేవు. డిసప్పాయింట్ అయిపోయినా పొద్దున్నుంచి. అంటే ఇది బుధవారం రోజే అనమాట. ఆ రోజే వీడియో మాట్లాడి చెప్పేదాన్ని, పెట్టడానికి వీలుగాక పెట్టలేదు. కానీ వాని నాణ్యం తప్పు అన్నాను నేను. వాడు చదువుకొని ఓన్గా రాసినంత 19% వచ్చింది. 90 కాదు, 19%. కానీ ఏం డిసప్పాయింట్ కాకు, మళ్ళీ చదివి మళ్ళీ రాయంటే ఫీజు అయితే మళ్ళీ కట్టిండనమాట. లేకుంటే బీటెక్ అని వస్తుంది, బీటెక్ అన్నా చేస్తా మమ్మీ అని చెప్పిండు. ఇంకా వానికి హోప్ ఉన్నప్పుడు నేను ఇంకా ఏమి అనొద్దు, వాడు మంచిగా చదువుకోవాలి. మా పప్పమ్మ అయితే దానికి టైం అవుతున్నా సరే వంట చేసి దానికి టిఫిన్ బాక్స్ నేనే కట్టినా. వాళ్ళు అసలు దందకోలే అనమాట బుధవారం రోజు. ఎందుకంటే మా ఆయనకి కొంచెం వేరే వాళ్ళది పెళ్ళి ఉండే పోతా అని చెప్పేసిండు అనమాట. ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయిండు ఆయన. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ పని చేసేసుకుంటూ కూర్చున్నా ఇంట్లో. ఇంకా పప్పమ్మనేమో అమ్మ నైట్ రిజల్ట్స్ వచ్చినాయి నేను చూస్తా అనేసి చూసిందనమాట. ఫస్ట్ అయితే పాస్వర్డ్ తెలియలేదు. వాడేమో ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టేసిండు. అది చూసుకున్నాం. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఆమెకి పోయే టైంలో ఇంకా ఆమె అస్సలు తినకుండానే పోయింది. ఇంకా 100 రిజల్ట్స్ చూసి అయినా ఏమంటుంది అంతే వచ్చినాయా అని అన్నట్టు అన్నా అనమాట. అంటే వాడు అంతకన్నా చదువుకొని రాసిండులే, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకసారి మళ్ళీ చదివి మళ్ళీ రాస్తాడు అనేసి. జేమెన్స్ సిలబస్ ఏం చెప్పారు వానికి. అయినా వాడు ఓన్గా చదువుకొని ఓన్గా రాసిండు. ఓన్లీ ఐపీ ఎగ్జామ్స్కి మాత్రమే చెప్తారన్నమాట వాళ్ళ కాలేజ్లో. ఐపీ కూడా ఇప్పుడు అన్ని బేబీ బుల్లెట్స్ వచ్చినాయి, బేబీ బుల్లెట్స్ మాత్రమే చదువుకోవాలి అని చెప్పేసి ఈ సిలబస్ కూడా చక్కగా ఏం చెప్తలేరంట. ఇంకా నేనైతే చట్నీ అయితే పొయ్యి మీద పెట్టేసిన అనమాట. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు ఉంటే బాగుండేది అనిపించింది. ఒక సగ్గం ఉల్లిగడ్డ ఉండనమాట, అది కోసేసి కొంచెం నూనె కొంచెం పసుపు వేసేసి మగ్గని చేసిన. నేను కొత్తిమీర కానీ పుదీనా కానీ దింపే ముందు వేస్తా. ఎందుకంటే ఫస్ట్ వేసేసిన అనుకో కలిసిపోతుంది, అసలు కనబడదు, దాని ఫ్లేవర్ కూడా తెలియదు నాకు. ఇంకా చట్నీకి ఒక పక్కకు పెట్టేసి మంచిగా బియ్యం కడిగిన పక్కకు పెట్టినా కదా, అవి కొంచెం నానే అనమాట.
ఒక 3-4 కట్టలు కొత్తిమీర అయితే తీసేసుకున్నా. కొత్తిమీర ఇంట్లో ఎక్కువ ఉంది, చట్నీ చేసేస్తే కొత్తిమీరతో సూపర్ ఉంటుంది. అందుకని కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసేసి కొంచెం నువ్వులన్నా పల్లీలన్నా వేస్తే బాగుంటుంది. రోట్లో రుద్దాలనుకున్నా కానీ టైం లేదనమాట. లేట్ అగడగడు అనుకుంటూ పొద్దున్నే రుద్దేసిన. అసలు నేను దందకు పోతా అని వంట స్టార్ట్ చేసేసిన, కానీ మా ఆయన అయితే దందకు పోను, నేను పెళ్ళికి పోతా అని చెప్పిండనమాట. ఇంకా పొద్దున్నే నాకు అగడగడు లేకుంటే నిజంగా చెప్తున్నా రోట్లని రుద్దేదాన్ని, నేను పోను అని ముందే తెలుస్తే నాకు. పొద్దున్నే కదా నేను లేవగానే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట. అందుకని ఇంకా ఫస్టే పొద్దున్నే అన్నం పొయ్యి మీద పెట్టేసి చట్నీ రుద్దేసిన మంచిగా. మా పప్పమ్మ కూడా ఇంకా టిఫిన్ అయితే కట్టుకపోయింది. కొంచెం చింతపండు వేసేసి లాస్ట్ దింపే ముందరనమాట. ఇంకా కొత్తిమీర మంచిగా కోసేసుకొని గడ్డి ఉంటుంది కదా అదంతా తెంపేసుకొని లాస్ట్కి నీళ్ళలో కడిగేసి దాంట్లో వేసేసిన. చట్నీ ఉంది చెప్తున్నా చూడండి, రోట్లో రుద్దినా మిక్సీలో రుద్దినా నాకైతే ఫుల్ నచ్చిందనమాట, అంత మంచిగా ఉంది. ఇంకా పల్లీలు వేపేసుకున్నా అనమాట. నువ్వులు అసలు ఫస్ట్ నువ్వులు వేసి చట్నీ రుద్దేదాన్ని, పల్లీలు అస్సలు వేసేదాన్ని కాదు. ఈ మధ్య ఇంట్లో పల్లీలే ఉంటున్నాయి కాబట్టి పల్లీలు వేసే చట్నీ రుద్దేస్తున్నా. ఎందుకంటే మనం చట్నీలోకి పల్లీలు వాడుకుంటాం కదా. నువ్వులు కూడా తినాలి అంటారు, ఐరన్. నిద్ర వచ్చేస్తుంది కానీ నిద్రపోతే నిద్ర వస్తలేదు, అన్నీ పెయిన్స్ ఫుల్ నొప్పిలేస్తున్నాయి అనమాట. ఇంకా మా బాబుకి అట్లా రిజల్ట్స్ వచ్చినాయి కదా, అసలు ఈరోజు అంతా మూడేం బాగాలేదు నాకు. అరే కొంచెం మంచి మార్క్స్ వచ్చుంటే బాగుండు, మంచి సీట్ వచ్చింటే బాగుండు అనుకుంటూనే ఉన్నా. నేనైతే దేవునికి ఇది బుధవారం బ్లాగ్ అని చెప్పినా కదా, గణేశునికి అయితే పూజ చేసేసి మళ్ళీ కోరుకున్నా అనమాట. దేవుడా మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి సీట్స్ వచ్చి మంచి సీట్స్ వచ్చి మంచి కాలేజ్లో మంచిగా చదువుకోవాలి, వాళ్ళు ఏమనుకుంటే అది కావాలి అనేసి అనుకున్నా అనమాట. నా మూడ్ ఆఫ్, ఎందుకంటే ఫుల్గా ఏడుపు వచ్చేసింది రిజల్ట్స్ చూసి. కానీ వానికి అసలు సిలబస్ తెలియదు, వానికి ఏదో యూట్యూబ్లో కొన్ని లెసన్స్ వినేసి కానీ చదివిండు, వాని ప్రయత్నం అయితే వాడు చేసిండు. అయినా వానికి వచ్చినే పెట్టొచ్చిండంట, వానికి రానివి ఏమంటారో వాడు ఫోన్ కూడా చేసి చెప్పేసిండు, అమ్మ ఇంత వచ్చింది అని అంటే సరే రాని నెక్స్ట్ టైం ట్రై చేయి మళ్ళీ వస్తుంది ఏదో ఒకటి అని చెప్పిన. కానీ నాకే ఎట్లున్నా అనిపించింది, ఏమంటారు వాళ్ళ కాలేజ్లో పిల్లలు క్లాస్లో ఉంటారు కదా, అడ్డిగుడ్డి పెట్టేసి వచ్చిరంట. అంటే వస్తే రాని లేకుంటే లేదని అన్నీ పెట్టుకుంటూ పోయారంట. ఒక పిల్లగానికి ఏమో 61%, 63 ఏమో వచ్చిందంట, ఇంకొక బాబుకి 51 వచ్చిందంట, ఒక ఆయనకి 40, ఒక బాబుకి 40 వచ్చిందంట. ఇట్లా వచ్చినాయంట. వాళ్ళందరూ మళ్ళీ కరెక్ట్ అయితే రాంగ్ అయితే అని అన్నీ పెట్టేసిరంట. నెగిటివ్ మార్క్స్ పోతాయి కదా అని వీడేం పెట్టలేడనమాట, వీనికి వచ్చినాయి మాత్రమే కొన్నే పెట్టేసి వచ్చిండు. ఆ కొన్ని పెట్టినా కూడా అమ్మ నావన్నీ కరెక్ట్ అయినాయి నేను పెట్టినవి అని వాడు గర్వంగా చెప్పుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే కరెక్ట్ పెట్టినా కదా నేను చదువుకున్నాయి అనేసి. చట్నీ అయితే రుద్దేసిన కదా, కొంచెం జీలకర్ర, కొంచెం ఏమంటారో ఆవాలు వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి తాలింపు అయితే పెట్టేసిన. చట్నీ మాత్రం సూపర్ ఉంది, కానీ కొంచెం కారం ఉండేది ఎందుకంటే కొంచెం చింతపండు ఎక్కువైనట్టుంది. కానీ సరిపోయిందని మామూలుగా ఉంది. నాకు చట్నీ అంటే ఎట్లుండాలి, కొంచెం కారం ఉంటే బాగుంటుంది కదా. ఇంకా పప్పమ్మ అయితే ఇంకా కొంచెం దోశ పిండి ఉండే అనమాట, దాని మట్టికి 2 దోశలు అయినాయి. ఇంకా దోశలు చట్నీ ఒక బాక్స్లో కట్టేసిన, అన్నం చట్నీ ఒక బాక్స్లో కట్టేసిన. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కూర్చొని ఇల్లంతా తూడ్చేసుకొని ఇంకా బుధవారం కదా దేవునికి ప్రసాదం చేయాలి. కానీ కొంచెం లేట్గానే, ఎందుకంటే ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నా అనమాట. ఇంకా ఫోన్ పట్టుకున్నామంటే ఈ లోకంలో ఉండం మనం. నాకు తెలిసి నేను పిల్లలకు చెప్తా, ఫస్ట్ ఫోన్ పట్టుకోకండిరా, ఫోన్ పట్టుకున్నామంటే దాంట్లోనే లీనం అయిపోతాం అని. అంటే నాకు ఒక సామెత గుర్తొచ్చేసింది అనమాట, కోడలికి చెప్పి ముందు అత్తనే చేస్తుంది పని అంటారు కదా, అట్లా అనమాట. అంటే కోడలికి బుద్ధి చెప్తే అత్త కూడా అదే పని చేస్తుంది అనమాట. నేను కూడా అంతే, మా పిల్లలకి ఫోన్ ఒత్తొద్దు అని చెప్తా, మళ్ళీ నేను ఫోన్ పట్టుకొని కూర్చుంటే నేను కూడా అట్లనే ఫోన్ ఒత్తుకుంటా. అసలు ఎందుకో ఏమో తెలియదు కానీ ఆ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటామా, టైం అట్లనే గడిచిపోతుంది. ఆ ఫోన్ కూడా వదలబుద్ధి కాదు, పక్కకు పెడదామన్నా కూడా అసలు రాదు మనసు. అందుకే చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయిపోతారనమాట బొమ్మల్ని చూస్తున్నట్టు. మా చిట్టి తల్లి కూడా అంతే. ఇప్పుడు మన చిట్టి ఉంది కదా ఇంట్లో, నేను ఫోన్ పట్టుకొని కూర్చున్నా, మా ఆయన ఫోన్ పట్టుకొని కూర్చున్నా, వచ్చి దాంట్లోకే ఇట్లా పెట్టి చూస్తుంది.
మరి ఏం కనిపిస్తుందో ఏమో నాకైతే తెలియదు, కానీ మనకు అనిపించినట్టే వాళ్ళకు కూడా అనిపిస్తుండొచ్చు. ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు ఫోన్కి అట్రాక్ట్ అయిపోయి పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లనే చెప్తా మా పిల్లలకి నేను కూడా, కానీ నేను కూడా అంతే. ఇప్పుడు ఫోన్ పెట్టేసి ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను అనమాట. చిట్టి దాని చుట్టూ తిరిగేసి పొయ్యి ఎత్తేసింది ఫోన్ని. ఇంకా అది కట్ చేసేసినా కానీ మొత్తం అసలు వీడియోనే రాలేదనమాట. ఇల్లు ఊడుస్తున్నప్పుడు కాదు, ఇల్లు తుడుస్తుంటే మీకు కనిపిస్తుంది చూడండి. ఇల్లు తుడుస్తున్నప్పుడు కడప మీకు వచ్చి నిలబడేసి మొత్తం దాని చుట్టుముట్టు 2-3 సార్లు ప్రదక్షిణాలు చేసింది. అది గుడిలాగా అనమాట. చేసేసి తీసి నాలుగేసి కొట్టేసింది ఆ ఫోన్ని. అయిపోయి నా ఫోన్ పోయిందిరా దేవుడు అనుకొని ఉరుకుతో చూసుకున్నా. అసలు ఫస్ట్ చూడలేనమాట నేను. ఇల్లు మొత్తం తూడ్చేసి బకెట్ తీసుకుపోయి బయట పెట్టేసి లోపలికి వచ్చి ఫోన్ బంద్ చేద్దాం అనుకునే టైంలో చూసా అయిపోయి ఇంకా తీసి పాడేసేసింది. అంతే. ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నా కానీ ఇదేమంటారు తాడు కొంచెం లూజ్ అయిపోయింది. కట్టెకి మంచిగా కట్టేసి మళ్ళీ తుడిచేసుకున్నా. ఈ కట్టెకి ఇరిగిపోయిందనమాట తాడు. దారం ఎక్కువ వేరే దారం వేసి గట్టిగా కట్టిన, అది కూడా లూజ్ అయిపోయి ఉండే అనమాట. మళ్ళీ కొంచెం టైట్ చేసేసుకొని మంచిగా ఇల్లు అయితే తుడిచేసుకున్నా. నేను ఎక్కువ ఇల్లు తుడిచే వీడియో ఏం పెట్టాను కదా మీకు, ఇల్లు ఊడ్చినప్పుడే పెట్టేస్తా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి అది పెట్టాను అనమాట. కానీ ఇవాళ ఇంటికాడనే ఉన్నా కదా, నిదానం చేసుకుంటూ నిదానం వీడియో తీసుకున్నా. కొంచెం లెంత్ ఎక్కువనే అయిపోయింది, 15-16 సెకండ్స్ వరకు. కానీ ఇంట్లో అస్సలు నీళ్ళే లేవు. హౌస్లో అసలు అన్నీ నీళ్ళు అయిపోయినాయి. నల్లైన నీళ్ళే వదులుతలేడు. ఇవాళ నీళ్ళు వదలాలరా దేవుడా. నీళ్ళు లేకుంటే అసలు పనే కాదనమాట. నీళ్ళు వస్తే బాగుండు అనుకున్నా, కానీ అస్సలు నీళ్ళు లేవు. నీళ్ళు వస్తాయో రావో అనుకుంటేనే పని స్టార్ట్ చేసేసిన అనమాట. హౌస్ మొత్తం నీళ్ళు లేవు. హౌస్ కడగాలనిపించింది కానీ అస్సలు కడగబుద్ధి అవుతలేదనమాట. మళ్ళీ ఇంకొకసారి ఖాళీ అయినప్పుడు కడుగుదాంలే అనుకున్నా. కానీ ఒక బకెట్ వాటర్ ఉన్నాయి. ఆ బకెట్తోని టబ్బు నిండా గిన్నెలు కడగాలి. నీళ్ళు ఉన్నప్పుడు ఒక 3 బకెట్లన్నా కడుగుతానేమో. నీళ్ళు లేనప్పుడు మాత్రం ఒక బకెట్తో గిన్నెలు కడగాలంటే ఎట్లుంటుంది. కానీ మనం అనుకుంటే కడుగుతాం, అంతే కదా. అవసరం వచ్చినప్పుడు అట్లా వృధా చేస్తాం. అవసరం వచ్చినప్పుడేనా? కాదు, ఉన్నప్పుడేమో వృధా చేస్తాం, లేనప్పుడేమో సర్దుకపోతాం. కరెక్టే, కానీ అసలు వాటర్ని వేస్టేజ్ చేయొద్దంట. వాటర్ని ఎంత వృధాగా మన చేతులతో వేస్ట్ చేస్తే మన చేతుల్లో కూడా అంత పైసలు వేస్ట్గా వెళ్ళిపోతాయి అంట. మనం అట్లా చిల్లర ఖర్చులు పెడతామంట. మొత్తం అవసరం లేకుండానే అన్ని పైసలు అట్లా ఖర్చు అయిపోతుంటాయి అనమాట. మనం పైసలు సంపాదించుకొని దాపెట్టుకుంటాం, దేనికన్నా అవసరానికే వాడుకుంటాం అని అనుకుంటామా. కానీ వాటర్ని అట్లా అస్సలు ఖర్చు చేయొద్దంట అని నాకు ముందర నుంచే కొంచెం తెలుసు. కానీ అయినా వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకో, మనం ఎట్లా వాడతాం చెప్పండి. చేతులు నిండా వాటర్ ఉన్నాయంటే ఇంకా అంతే. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ బయటకు వేసేసుకొని ఇల్లు తుడిచేసినా కదా. ఇంకా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. నీళ్ళు కాగే లోపల గిన్నెలన్నీ కడిగేయాలి. ఆ ఒక్క బకెట్ నీళ్ళతోనే గిన్నెలు కడిగేసిన. నిజంగా ఇన్ని గిన్నెలు ఈ బకెట్ నీళ్ళతో కడిగిన అంటే నేను గ్రేటే అనుకోవాలి. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అనమాట ఇట్లనే అంటే మాది ఇప్పుడు లోపలికి ఉంది హౌస్. నీళ్ళేమో హౌస్లో లేవు, కానీ నల్లైతే వచ్చింది. మళ్ళీ నీళ్ళు వచ్చినాక మంచిగా అనిపించింది నాకు. గిన్నెలు అయితే అన్ని కడిగేసిన. చిన్నప్పటి సంగతి చెప్తున్నా కదా. మా హౌస్ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం పైనకు ఉండే అనమాట. లోపలికి తవ్వకుండా మన భూమి మీదనే 4 రింగులు వేసేసి పైనకి కట్టేసిరు. బోరింగ్ కొట్టాలి. మేము మొత్తం 4 అక్క చెల్లెళ్ళం అనమాట. 2 చిన్నోళ్ళేమో బోరింగ్ కొడతారు, నీళ్ళు నింపుతారు అనమాట. ఇంకొక ఆమె నేనేమో ఇంటికాడి వరకు, అంటే ఒక 2 గల్లీలంత దూరం ఉంటుంది. మా గల్లీ నుంచి అవతల గల్లీకి పోవాలి. అవతల గల్లీ కూడా మళ్ళీ గల్లీ అంతా నడవాలన్నమాట. అంత దూరం ఉంటుంది. ఒకళ్ళం అందించుకొని ఆ డ్రమ్ముని హౌజ్ నింపేటోళ్ళం అనమాట. డ్రమ్ము కాదు, హౌజు. మీరేమంటారు, హౌజే అంటారా? మేమైతే హౌజే అంటాం దాన్ని. కొంతమంది ఏమో అంటారు, నాకైతే తెలియదు. కానీ ఇంకా ఆదివారం కాగానే నింపుకునేటోళ్ళము. ఆదివారం మళ్ళీ వచ్చేంత వరకు మళ్ళీ నీళ్ళన్నీ సరిపోవాలి. ఇంకా మంచినీళ్ళు అంటారా, గల్లీకి ఒక్క నల్ల ఉంటుంది అనమాట. నల్ల వచ్చినప్పుడల్లా బిందెలు పట్టుకోవాలి, పోవాలి. ఒక్కొక్క బిందె పట్టుకోవాలి. ఈ గల్లీలో ఎన్ని ఇండ్లు ఉంటే 10 ఇండ్లు ఉండని, 5 ఇండ్లు ఉండని, 7 ఇండ్లు ఉండని, ఒక్కొక్కరు ఒక్కొక్క బిందె. మళ్ళీ 7 మంది ఉన్నారనుకోండి, 7 బిందెలు అయిపోయిన తర్వాత మళ్ళీ నల్ల వస్తూనే ఉంటుంది కదా, మళ్ళీ పట్టుకోవాలి. ఇంకా ఎవరి వరకు వస్తే మళ్ళీ ఆడికి స్టాప్ అనమాట. ఈరోజు నేను పట్టుకున్నా కదా, మా ఇంటి పక్కల పట్టుకోలేదనమాట.
నెక్స్ట్ డే మళ్ళీ నల్లొస్తది కదా! అంటే రోజు ఇడిచి రోజొస్తది. అంటే ఈరోజు వచ్చిన నల్ల రేపు రాదనమాట. మళ్ళీ ఎల్లుండొస్తది. అయితే నేను ఇవాళ పట్టుకున్నా కదా! లాస్ట్‌లో నీళ్ళు. నా తర్వాత ఎవరు పట్టుకోవాలో మళ్ళీ ఆ రోజు లెక్క రాసి పెట్టుకుంటారనమాట ఆ గల్లీ వాళ్ళు. ఆళ్ళు పట్టుకుంటారు. కానీ మనం ఇంటికాడ ఎవ్వరం లేకున్నా గూడా పక్కనోళ్ళకి బిందెలిస్తే కరెక్ట్ నీళ్ళు పట్టి పెడతారు. అప్పటి రోజులే బాగుండేటియి. ఇప్పుడు రోజులు అస్సలు బాలేవు. నేనైతే గిన్నెలన్నీ కడిగేసిన. ఇంకా మా ఆయనైతే పాలు తీసుకొచ్చిండనమాట. 2 ప్యాకెట్ల పాలున్నాయి గదా! ఒక్క లీటర్‌కి రూ. 80 అనమాట పాలు. రూ. 20 ఆయన ఎప్పుడు చిల్లరియ్యడంట. అందుకే రూ. 20 రేపిస్తా పో అంటాడంట. ఇంకా ఆయనకేంది ఇచ్చేది అవే పాలు ఎక్కువొస్తాయి. ఇంక రూ. 20 తెస్తా అనేసి ఆ రూ. 20 కూడా పక్కకు మళ్ళీ ఇంకొక ప్యాకెట్ల పాలు తీసుకొనొస్తాడనమాట. ఇంక పాలైతే పొయ్యి మీద పెట్టేసి గిన్నెలన్నీ సదిరేసేసుకున్నా. ఇంక పాలు మంచిగా కాగిపోయినాయి. పాలైతే మీగడ అసలు తీస్తలేను ఈ మధ్య. నెయ్యికి మీగడ జమ చేసి పెట్టిన డబ్బా నిండా అయ్యింది. ఇంకా డబ్బా నిండిపోయింది కాబట్టి మీగడ అస్సలు తీస్తలేను. మళ్ళీ మీగడంతా తీసి నెయ్యి అయితే చేయాలి. నెయ్యి అస్సలు తినరండి మా ఇంట్లో. ఏమన్నా స్వీట్స్ చేస్తే తప్పించి. ఇంకా షాప్‌కైతే పోయినా పాలైతే కాసేసి స్నానానికి సబ్బు లేదనమాట. నేనైతే సంతూర్ సబ్బు వాడతా. మీరేం సబ్బు వాడతారు? సబ్బు కోసం పోయి ఇడ్లీ రవ్వ పట్టుకొచ్చిన. మొన్న చెప్పినా కదా! నేను ఇడ్లీలు చేసిన ఈడ షాప్‌లో వేరే షాప్‌లో తెచ్చి ఇడ్లీ రవ్వ అనేసి. అస్సలు బాలేవు కదా! ఇంకా ఆ రోజు చెప్పి వచ్చినానమాట ఇడ్లీ రవ్వ తీసుకురమ్మని. అక్క నీకోసం తీసుకొచ్చి పెట్టినా నువ్వు అసలు వస్తనే వస్తలేవు అనేసి కేజీ రవ్వ తీసి పెట్టేసిండనమాట. ఇంకా రూ. 2 తక్కువనే ఉండే నా చేతిలో. అవి కూడా ఇస్తే సరేలే ఉండండిలే అక్క అనేసి తీసేసుకున్నాడు. ఆడ రూ. 12కి పావు కిలో. ఈడ నేను తీసుకొచ్చిన దగ్గర రూ. 15 పావు కిలో. అయినా కూడా ఇడ్లీ రవ్వ అస్సలు బాలేదు. నేను మొన్న వీడియో చూసిన. ఇంకా ఇడ్లీలు ఈసారి అట్లనే ట్రై చేస్తా అనమాట. ఒక కప్పు మినపప్పు, 3 కప్పులేమో కంట్రోల్ బియ్యము. ఇవి కలిపేసేసుకొని కొన్ని అటుకులు వేసేసుకొని మనం దోస పిండికి రుబ్బుకున్నట్టే రుబ్బుకోవాలంట. కానీ కొంచెం గట్టిగా రుబ్బి పెట్టేసుకోవాలంట. ఇడ్లీలు మాత్రం చాలా మంచిగా వస్తాయంట. నేను గూగుల్‌లో సినిమాలు సెర్చ్ చేద్దామనేసి ఐబొమ్మకి పోదామనేసి ఇట్లా ఓపెన్ చేసిన అంతే. ఈ ఇడ్లీల సంగతే వెళ్ళింది. ఇంకా మనం ఊరుకుంటామా దాన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్నా అనమాట. ఈసారి ఇడ్లీ రవ్వ అయిపోయిన తర్వాత అదే ట్రై చేస్తా. మా ఓన్‌కైతే అసలు ఇడ్లీలే నచ్చుతలేవంటుండు. నేను అదన్నా ట్రై చేద్దాం ఒకసారి మంచిగుంటాయేమో అనుకుంటున్నా. ఇంకా నల్లొస్తుంది. నీళ్ళొస్తే బావుండు అసలు పనే అయితలేదు అనుకున్నా. ఇంక మంచిగా నల్లొస్తుందనమాట. ఇంక ఇడ్లీ రవ్వ తీసేసి పక్కకు పెట్టేసి నానేసిననమాట. ఇంక బిందెలన్నీ బయటకేసేసుకొని మంచిగా కడిగేసి వాటర్ అయితే పట్టేసుకున్నా. ఇవాళ మీకు ఏం స్టోరీ చెప్పాలి? నాకు ఏ స్టోరీ గుర్తొస్తలేదు. అవును. రాత్రి తీన్మార్ వార్తలు చూసినా అనమాట. నాకైతే ఫుల్ నవ్వొచ్చేసింది. ఆమె అంటుంది, ఎవరన్నా ఇంటికి చుట్టాలొచ్చిండ్రంటే అయిపాయ్. కోడిని ఇంట్లో ఉన్న కోళ్ళని పెంచుకుంటాం కదా! వెనకటి కాలంలో. కోడిని తియ్యాలే, కొయ్యాలే, మంచిగా ఎచ్చం మసాలా వేయాలి, కూర అయితే చెయ్యాలి, ధూమ్ ధామ్ ఉంటుంది. అంటే టేస్ట్ అంత మంచిగా ఉంటుందన్నమాట అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది ఇంతకాలం కోడి గురించి అనుకున్నా. అసలు కోడి కూరనే తినొద్దంట. ఎందుకు అనంటే వైరస్ వస్తుందంట. కోడి వైరస్ వచ్చినందుకు అంటే ఏపీలో వచ్చినాయంట. తెలంగాణలో ఏం రాలేవంట. కానీ ఇంకా డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారంట అసలు కోడి కూర తినొచ్చు కానీ బాగా ఉడకబెట్టుకొని తినాలి అని. కానీ ఎవరైనా ఊరుకుంటారా తినకుండా? అంటనే ఉంటారు, తింటూనే ఉంటారు, అయితేనే ఉంటుంది. ఇంకా నేనైతే స్నానం అయితే చేసేసి దేవునికైతే ప్రసాదం చేసేసిన. 2 వారాలు అవుతుందేమో బొజ్జగన్పయ్యకి ప్రసాదం చేయక. ఈరోజు దొడ్డు రవ్వ ఉంది ఇంట్లో. దొడ్డు రవ్వతోని బెల్లం వేసేసి దేవునికైతే ప్రసాదం చేసేసి కొన్ని కిస్మిస్, కొన్ని జీడిపప్పు కాదు బాదం పప్పు ఉండే అనమాట. కొన్ని వేసేసి నెయ్యిలో వేపేసి దాంట్లో వేసేసిన. టేస్ట్ మాత్రం దేవునికైతే ఫుల్ నచ్చుంటుంది. ఎందుకంటుండ్రా, దేవునికి మనం ఏది పెట్టినా ఇష్టంతోనే తింటాడు. ఇప్పుడు నాకు నచ్చిందంటే దేవునికి కూడా ఇష్టమే కదా! ఇంక స్నానం చేసేసి పూజ అయితే చేసేసి దేవునికి ప్రసాదం పెట్టి మీకు కూడా పెట్టేస్తున్నా అనమాట. కండ్లకు అద్దేసుకొని తినేసేయండి. అది కొంచెం నేను కూడా తినేసిన అనమాట. రాత్రిది కొంచెం పాలకూర ఉండే మంచిగా చట్నీ రుద్దిన అని చెప్పినా కదా! అన్నం వేసేసుకొని లొట్టలేసుకుంటూ మరీ తినేసిన అనమాట. అంత మంచిగుంది పాలకూర చట్నీ. ఇంకా సాయంత్రం అయ్యేసరికి బట్టలు కూడా ఉతికేసిన. ఇంకా పొద్దున పని అంతా అయిపోయింది. సాయంత్రంకి బట్టలు నానేసి పెట్టిన. సాయంత్రం ఉతికిన. నల్ల వచ్చిందా ఇల్లు కలకల, మొఖం కలకల అనమాట. నీళ్ళు ఎన్ని గుమ్మరించినా ఏం కాదు. నేను చెప్పినా కదా నీళ్ళు అస్సలు ఎక్కువ వృధా చేయకండి. నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేస్తే కూడా మంచిది కాదు, మనకి కూడా మంచిది కాదనమాట. మన చేతిలో పైసలు కూడా అట్లనే ఖర్చు అయిపోతాయంట. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి మీకు నీళ్ళ సంగతి చెప్తుంటే.
వేస్ట్ అస్సలు చేయొద్దంట. కానీ ఏం చేద్దాం, నీళ్ళు ఎక్కువ ఉంటే అట్లనే నేను కూడా వేస్ట్ చేస్తా, తెలిసి తెలియనట్టే చేస్తా మళ్ళీ నేను కూడా. ఇంకా బట్టలైతే చాలా ఉన్నాయన్నమాట. ఈ మధ్య అస్సలకి నేను బట్టలు రోజు అస్సలు పిండట్లేదు. ఒక్కో రోజు తప్పించి ఒక్కో రోజు, లేకుంటే 2 రోజులు. ఇవాళ కూడా బట్టలు నానేసిన. ఇవాళ నాకు అస్సలు ఓపికనే లేదు, జ్వరం వచ్చినట్టుంది, బొక్కలన్నీ బాగా గుంజుతున్నాయన్నమాట. ఇవాళ బట్టలు నానేసినా కానీ ఉతుకుతానే హోప్ కూడా లేదు నాకు. పెట్టేసుకున్న ఆడ బకెటలో అట్లనే ఉన్నాయి, అసలు దాని దగ్గరికే పోబుద్ధి అవుతలేదు. అవి కూడా నిన్నటివి ఇవాళటివి 2 రోజుల బట్టలు ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ పిండేసినా కదా, ఇడ్లీ రవ్వ నానేసుకున్నా అని చెప్పినా కదా పొద్దున. ఇడ్లీ రవ్వ మంచిగా కడిగేసేసుకొని నీళ్ళు వంపేసుకున్నా. ఇంకా కొంచెం మినపప్పు నానేసుకున్నా అనమాట. దాంట్లోకి కొంచెం అన్నం వేసేసి రుబ్బేసుకున్నా. మీరు అన్నం వేసుకుంటారా? కొంతమంది దోశల పిండిలో కూడా అన్నం వేసి రుబ్బుతారంట, కానీ నేను ఎప్పుడు రుబ్బలేదు. నాకు ఒక అక్క చెప్పింది, ఇట్లా అన్నం వేసి కొంచెం రుద్దితే ఇడ్లీలు మంచిగా వస్తాయి అనేసి. దీంట్లో సోడా వేయనే అవసరం లేదు. ఇడ్లీలు సోడా వేస్తే కొంచెం ఫ్లఫీగా అంటారు కదా, మంచిగా మెత్తగా వస్తాయి, ఉబ్బిపోతాయి అనమాట. మనం బజ్జీలలో సోడా వేస్తే ఎట్లా ఉబ్బుతాయో అట్లా. కానీ నేను ఏమయ్యాను, అయినా కూడా మంచిగానే పొంగుతాయి అనమాట. ఇంకా రుబ్బేసేసుకొని పిండి అయితే మంచిగా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నా. ఇవాళ కూర ఏం కూర? మళ్ళీ పాలకూర. ఎందుకో తెలుసా, నిన్న తెచ్చిన పాలకూర మళ్ళీ ఇవాళ కూడా పాలకూర. 2 రోజులకి పాలకూరనే అయిపోయింది. ఇంకా పాలకూర అయితే ఉల్లిగడ్డ, పాలకూర, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన. ఇంకా రొట్టెలు చేయాలన్నమాట. అసలు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. రేకుల కాకకో ఏమో నాకైతే తెలియదు, కానీ అన్నము పొద్దున వండింది మళ్ళా పాసిపోతుంది. ఇంకా పిల్లలు ఇంటికాడ ఉంటే మధ్యాహ్నం వచ్చినాక వండుకోవాలి, ఎందుకంటే రాత్రికి అన్నం ఉంటుంది. నేను పొద్దున్నే వండిపోతా కాబట్టి అస్సలు ఉండలేదు. ఇంకా అందరికీ ఒక చెంచా అని లెక్క పెట్టుకుంటా అనమాట. ఒక్క రొట్టెకి ఒక చెంచా పిండి, ఒక చెంచా పిండి ఒక్క రొట్టె అవుతుంది. అట్లా ఎంతమందికి ఎన్ని రొట్టెలు చేస్తే అంత, ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క చెంచా పిండితోనే ఒక రొట్టె అనమాట. ఇంకా అందరికి ఎన్ని రొట్టెలు అయితే అన్ని రొట్టెలు పిండి వేసేసుకొని, ఇంకా వేడినీళ్ళు కలిపేసుకొని వేడినీళ్ళు పోసి పిండి పిసికేసుకున్న తర్వాత ముద్దలు చేసేసుకుంటా. నేను ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నా, ఒక 5, 6 అనుకోండి. 6 రొట్టెలు అయితే 6 ముద్దలు చేస్తా. అది ఎక్కువ తక్కువ అని ఎవ్వరికి కావద్దనమాట, అన్ని రొట్టెలు సమానం రావాలి. అట్లా చేసేసుకొని పిండి పక్కకు పెట్టేసుకొని ఒక్కొక్కటి రొట్టెలు అయితే చేసేసుకుంటా అనమాట. రొట్టెలు అయితే చేసేస్తా అని ఫిక్స్ అయిపోయినా అనమాట. ఏం ఫిక్స్ అయిపోయినా, ఏం మాట్లాడుతున్నానేమో, ఎవరో ఒకళ్ళు వస్తారు మాట్లాడుతుంటే, ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతుంటా. ఇంక ఇట్లా ముద్దలు చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకా రొట్టెలు అయితే చేస్తా. మీరు కూడా రొట్టెలు నేర్చుకుంటారా? చూసేసేయండి, చూసి నేర్చుకోండి. ఇంకా నేను రొట్టెలు నేర్చుకునేటప్పుడు చాలా తిప్పలు పడ్డా, కానీ చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట రొట్టెలు. కొంచెం పొడిపిండి వేసేసుకొని వేడినీళ్ళు కలిపిన పిండిని మెత్తగా కాకుండా మనం చపాతీ పిండి ఎట్లా వేసుకుంటామో అట్లనే ఈ మధ్యలో అరిచేతితో కొట్టొద్దనమాట, వేళ్ళతోనే కొట్టాలి రొట్టెని. అప్పుడు రొట్టె మంచిగా జాగుతుంది, రొట్టెలు మంచిగా వస్తాయి. నేనైతే ఈ పీట మీద చేస్తా, ఈ పీట కన్నా పెద్దగానే చేస్తా అనమాట. మంచిగా వస్తాయి రొట్టెలు. కానీ పెద్ద పీటలు కూడా దొరుకుతాయి అనమాట, పెద్ద పీటలు తెచ్చుకొని ట్రై చేయాలి. కానీ నాకు ఈ పీటనే అచ్చొచ్చిందనమాట. మా ఆయన అంటాడు, ఏది వచ్చొస్తే అదే చేసుకోవాలి అని. ఈ పీట మీదనే రొట్టెలు మొత్తం చెడగొట్టేసి పాడు చేసి మళ్ళీ ఈ పీట మీదనే నేర్చుకున్నాం. దీనిది ఒక కాలు పోయినా కూడా మళ్ళీ సీల తెచ్చి కొట్టి మరీ పెట్టుకున్న ఈ పీటని. కానీ ఈ పీట చాలా సంవత్సరాలు అనమాట, పోదు ఇప్పుడే. అవును, కానీ వీడియో అంతా చూసి మీరైతే ఒక లైక్ చేసేయండి అబ్బా.